ముందు వీడియోలో ప్రిన్సెస్ కట్ ఒరిజినల్ క్లాత్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్పాను కదా! ఇప్పుడు చూడండి నేను అలా డాట్ల మీద ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అంతే. ఇది చెస్ట్ పాయింట్ అనమాట. ఇలాగ సూదినికి దింపి ఇక్కడ మాత్రం ఆ కుట్టుకి మనం వేసే కుట్టుకి మధ్యలో కట్ చేయడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. లేదంటే కుట్టు కట్ అయిపోయి మళ్ళీ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ సెపరేట్ అయిపోతది. చూసారు కదా! ఇప్పుడు ఎలా కట్ చేస్తాను చూడండి. కుట్టు పక్క నుంచే కట్ చేసి ఈ మధ్య నుంచి ఇలా కట్ చేయాలనమాట. అటు కుట్టు, ఇటు కుట్టు ఉంటుంది. దేనికి దానికి సెపరేట్ అవ్వదు. ఇలాగ నీట్‌గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. దీనివల్ల ఎంత ఫాస్ట్‌గా అయిపోతదంటే మీకు అనిపించొచ్చు. ఈ షేప్ బెల్ట్‌లు బ్లౌజులు కుట్టే కన్నా ఈ ప్రిన్సెస్ కట్‌ల బ్లౌజులే నయమని. డబ్బులు కూడా ఎక్కువొస్తాయండి. ప్రిన్సెస్ కట్ అంటే మోడల్ బ్లౌజ్ కదా! 250, 280, 300 అలాగ ఏరియాని బట్టి డిమాండ్ అయితే ఉంటుంది. కానీ కుట్టేటప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా ఉంటదంటే ఇంతేనా అనిపిస్తది. ఫిట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ ఇంకా. మీరు ఫిట్టింగ్ విషయంలో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇక చెస్ట్ పాయింట్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే అక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అయితే కొంతమంది డాట్ కూడా వేయమంటారండి. ఈ ఉక్స్ పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేయమంటారు. అది కూడా వేసేసుకోవచ్చు. చూసారా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో.